ఆ టైంలో ఎక్కువ శాతంలో రెడ్ లైట్ ఏరియా ఉండింది. ఆ టైంలో నేను ఎన్నో స్టేట్స్లో వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. అమ్మాయిలను వాళ్ళ జీవితం ఆ నరకంలో చూడడం జరిగింది. ఆ నరకం నుంచి బయట తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ గురించి ఒక పర్సెప్షన్. ప్రతి అడుగులో ఒకటి నోటీస్ ఏం చేసినానంటే, లోపల ట్రాఫికర్స్ వాళ్ళని ఎవరు దింపేరు ఈ నరకంలో, బయట సమాజం యంత్రాంగం అందరూ వీళ్ళని విక్టిమైజ్ చేస్తూ ఉన్నారు. రైట్. అక్కడ ఒక ఆలోచన పద్ధతి దట్ ఇది చేంజ్ అవ్వాలి. ఇది చేంజ్ అవ్వడానికి మనం మాటతోటి చేంజ్ చేపించడం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది. దానికి చాలా టైం పడుతుంది. ఇంకా మేబీ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ దగ్గర మనం మాట్లాడి ఏదో ఒక చిన్న పాలసీస్ కానీ స్కీమ్స్ తీసుకురావచ్చు. అది కూడా ఇంకొక పక్కన జరగవచ్చు. బట్ నిజమైన మార్పు రావాలంటే ఒక చట్టం రావాలి. ఆ చట్టం తీసుకొచ్చే బాధ్యత 2 గ్రూప్కే ఉంది. ఒకటి పార్లమెంట్, ఇంకొకటి సుప్రీంకోర్టు.